హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమండి, ఇవాళ వంట చేసే ఓపిక లేదండి. అందుకోసం తొందరగా ఈజీగా అయిపోతుందని చెప్పేసి పులిహోర కలిపేశానండి. పులిహోర అంటే చింతపండు పులిహోర అండి. అది కొంచెం బాగా టేస్టీగా ఉంటుంది కదా, అందుకోసం చింతపండు పులిహోర కలిపేశాను. ఈ పులిహోర కలుపుతుంటే ఒక చిన్న మాట గుర్తొచ్చిందండి. ఏంటంటే, మన జీవితం ఒక ప్రయాణం అండి. ఒక కవి చెప్పారు, ప్రయాణం అంటే ట్రైన్ ప్రయాణం అనమాట. అంటే మన ట్రైన్ వెళ్తూ ఉంటే మనకి ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు ఎక్కుతారు ఒక్కొక్క స్టేషన్లో. అలాగే మన జీవితంలో ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే, ప్రతి వాళ్ళు మన వాళ్ళే అని చెప్పి అనుకోకూడదు. అలా అని చెప్పేసి వీళ్ళెవరు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అని అనుకోకూడదు. ఏంటంటే, ఎప్పుడు ఎవరు మన దగ్గరకు వస్తారో మనకు తెలియదు, ఎవరు ఎప్పుడు మన దగ్గర నుంచి విడిపోతారన్న విషయం కూడా మనకు తెలియదు. సో ఇదంతా ఏంటంటే, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ, వెళ్ళే వాళ్ళకి బాయ్ చెప్పేస్తూ అలా మన ప్రయాణం సాగిస్తూ ఉండాలి. అదేనండి జీవితం, ఒక ప్రయాణం కదా. అలా మన జర్నీ సాగిపోతూ ఉండాలండి. అర్థమైంది కదా? ఏమండి, మాటల్లో పడి పులిహోర కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగో ఏమండి, మీ అందరికి ఒక ముద్ద అండి. ఇదిగోండి, ఈ రోజున మీరేంటి, మీ లంచ్ ఏంటి అనేది నాకు ఒక కామెంట్ రూపంలో కామెంట్ చెప్పేశారు. ఓకేనా? ఏమండి, ప్లీజ్ అండి, పద్మాస్ వ్లాగ్ లైఫ్ అని చెప్పి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే నాకు ముందుకెళ్ళడానికి, ఇంకా ఇంకా వీడియోస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ.